ప్రియ భగవద్బంధువులారా, సన్మార్గంలో మనం నడిచే ప్రయత్నంలో సాధారణంగా మనిషి జీవితంలో పుట్టిన దగ్గర నుంచి శరీరం వదిలిపెట్టే వరకు అనేకమైనటువంటి బాధలు, అనేకమైనటువంటి కష్టాలు, దుఃఖాలు కలుగుతూ ఉంటాయి. వాటిని పరిశీలిస్తే అసలు వీటికి మూల కారణం ఏంటిది, మనిషి బాధలకు మూల కారణం ఏంటి పరిశీలన చేస్తే సాధారణంగా మనిషి జీవితానికి ఏ ప్రాణి అయినా కానీ సుఖాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని పొందాలని కోరుకుంటారు. ఇదే లక్ష్యంగా జీవితాంతా కూడా కొనసాగిస్తూ ఉంటారు. ఆనందో బ్రహ్మే దివ్యజానాత్ ఆనందాద్యేవ కల్విమాని భూతాని జాయంతే ఆనందాని జాతాని జీవంతి అని ఉపనిషత్ సారం. అంటే మనిషి యొక్క అంతిమ లక్ష్యం ఆనందం, సుఖము, సంతోషము. అయితే సుఖము తాత్కాలికమైనటువంటిది, సంతోషము తాత్కాలికమైనటువంటిది, కానీ ఆనందం ఏదైతుందో అది శాశ్వతమైనటువంటిది. అయితే ఆనందంలో ఒక అంతర్లీనమైనటువంటి ఇంకొక అంశం ఉంది. అది కేవలం తాను ఆనందమే పొందడం కాదు, ఇతరుల ఆనందాన్ని చూసి తాను ఆనందం పొందడం కూడా ఉంటుంది. అంటే ఇతరులకు ఆనందం కలిగించడం కూడా ఆనందంలో ఒక భాగం. అయితే మనిషి బాధలకు అసలైనటువంటి మూల కారణాలు ఏంటి అనేటువంటి విషయాన్ని పరిశీలిస్తే ఇంకోటి, ఈ బాధలకు, దుఃఖాలకు కారణం ఏమిటి? విచారం, తర్వాత బాధ. ఇవి కోరకుండానే వస్తాయి మనుషులకు, ఇవి దుఃఖానికి దారితీస్తాయి. అందులో కోరికలు ప్రధానమైనటువంటివి దుఃఖానికి కారణం, బాధలకు కారణం. అయితే అవలక్షణాలు ఒక 6 ఉన్నాయి. ఈ 6 అవలక్షణాలు మనం దూరం చేసినట్టయితే మనం సంతోషంగా ఉండొచ్చు, మనం సుఖంగా ఉండొచ్చు, మనం ఆనందంగా ఉండొచ్చు, మన తోటి వారిని కూడా ఆనందంగా ఉంచవచ్చు. ఏంటిది అవి? సాధారణంగా మనకు తెలుసు, కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు అనేటువంటి అరిషడ్వర్గాలు ఎక్కడో బయట లేవు శత్రువులు. మన శరీరంలోనే, మన మనస్సులోనే, మన ఇంద్రియాలే మనకు శత్రువులు. ఈ ఇంద్రియాలు చేసేటువంటి పని వల్ల మనకు కలిగేటువంటి దుఃఖము, బాధ. అందులో మొట్టమొదటిది ఏంటిదయ్యా అంటే అసూయ పడేటువంటి వ్యక్తులు. అసూయ లేకపోతే మనకు సుఖము, సంతోషము, ఆనందం. ఒకటి ఏంటిది అసూయ అంటే? ఇతరులు సుఖంగా ఉంటే, సంతోషంగా ఉంటే సహించలేకపోవడము ప్రధానమైనటువంటి కారణం. దాన్ని మనం అసూయ అంటాం. ఈ అసూయకు లోను కాకుండా ఉన్నట్టయితే బాగుంటుంది. ఇది ఒక ప్రధానమైనటువంటి కారణం దుఃఖానికి, బాధలకు. అందులో ఈ అసూయకు కారణం ఏంటిది అంటే మనిషిలో ఒక ఆత్మన్యూనతా భావం ఉంటుంది. ఆత్మన్యూనతా భావం వల్లనే తాను ఆ పని చేయలేకపోతున్నాను అనేటువంటి ఒక సందేహము, రెండవది ఇతరులు చేస్తున్నారు అనేటువంటి ఒక అసూయ. దాంట్లోనే ఇంకొకటి కూడా కాంప్లెక్సిటీ ఉంది, సుపీరియారిటీ కాంప్లెక్స్ కూడా ఉంది. అసూయ కారణం ఏంటిదంటే తనకంటే ఇతరులు ఎక్కువ చేస్తున్నారు అనేటువంటి ఇన్ఫీరియర్తో పాటుగా తనకంటే ఎవరు ఎక్కువ చేయకూడదు అన్నటువంటిది, నేనే పెద్ద, నేనే గొప్ప, నేనే అనేటువంటి అహంకారంతో చూపించేటువంటి సుపీరియారిటీ కాంప్లెక్స్ కూడా ఉంటుంది. అది అసూయ. ఈ అసూయను దూరం పెట్టాలి, నెంబర్ 1. రెండవ కారణం ఏంటిది అంటే ఇతరుల మీద ఆధారపడి జీవించడం. భగవంతుడు మనకు చెప్తాడు, శాస్త్రాలు కూడా చెప్తాయి. ఏంటిది అంటే అనాయాసేన మరణం వినా దైన్యేన జీవితం దేహాంతే తవ సాయుజ్యం దేహిమే పరమేశ్వర అంటారు శాస్త్రం. మనం మనిషి జీవితంలో కోరాల్సిన కోరికలు 2 ఒకటి, ఈ శరీరం వదిలిపెట్టినప్పుడు ఎటువంటి బాధ లేకుండా, రోగాలు లేకుండా అనాయాసంగా మరణించాలనేటువంటి కోరిక ఒకటి. వినా దైన్యేన జీవితం, ఎవరి మీద ఆధారపడకుండా, ఎవరిని దేహిని యాచించకుండా జీవించడం అనేటువంటిది రెండవ కోరిక. ఇక చివరగా దేహాంతే, శరీరం వదిలిపెట్టినప్పుడు ఎవరి మీద
ఆలోచన చేయకుండా కేవలం భగవంతుడే సర్వుడు అనేటువంటి జ్ఞానంతో మరణించాలి, భగవంతుని యొక్క నామాన్ని స్మరిస్తూ మరణించాలి, ఈ 3 కోరికలే కోరాలి అంటూ శాస్త్రం చెబుతుంది. అట్లా ఈ బాధలకు కారణం ఏంటిది, కష్టాలకు కారణం ఏంటిది అంటే ఇతరుల మీద ఆధారపడి జీవించడం ఏదైతుందో అది ప్రధానమైనటువంటి 2వ కారణం మన బాధలకు. ఇక 3వది ఇతరులను ద్వేషించడం. ఈ ద్వేషం అనేది ఏతుందో కామ, క్రోధ, లోభ, మోహ అనేటువంటి 4 స్టేజెస్ తర్వాత వచ్చేటువంటి మదం ఏదైతే ఉందో ఆ మదం ద్వారా వచ్చేటువంటి ద్వేషం. ఇతరుల మీద ద్వేషం పెంచుకోవడం, అకారణంగా ద్వేషం పెంచుకోవడం. ఒకవేళ కారణంతో ద్వేషం పెంచుకున్నా కానీ అది మరుక్షణంలోనే మరో రోజులోనే మర్చిపోవాలి తప్ప దాన్ని మనస్సులో చింతించడం ద్వారా ఏమవుతుంది, తన శరీరము తన మనస్సు నష్టపడుతుంది, ఇతరుల యొక్క శరీరాన్ని నష్టపరచాలి, ఇతరులను నష్టపరచాలి అనేటువంటి భావం కలుగుతుంది. కాబట్టి ఇతరుల మీద ద్వేషం పెంచుకోకుండా ఉండడం ఏదైతే ఉందో అది రాకుండా ఉండాలంటే కూడా సహవాస లక్షణం ఏదైతే ఉందో దాన్ని సహవాస దోషము అంటాం. అంటే సత్సంగాత్, ఎవరిదైతే సత్సంగంతో ఉంటారో వాళ్ళ యొక్క జీవితం, వాళ్ళ యొక్క అలవాట్లు చక్కగా ఉంటాయి, ద్వేషం లేకుండా ఉంటుంది. ఆ విధంగా 3వ కారణం ద్వేషం. ఇక 3వది ఏంటిది అంటే తృప్తి లేకపోవడం, అసంతృప్తి. ఎవరికైతే భగవంతుడు లేదా తన శక్తి సామర్థ్యాలను అనుసరించి తాను పొందినటువంటి ద్రవ్యం కావచ్చు, సంపదలు కావచ్చు, జ్ఞానం కావచ్చు, అయితే జ్ఞానానికి తృప్తి ఉండకూడదు, మిగతా విషయాలలో సంతృప్తి ఉండాలి. మిగతా విషయాలలో సంతృప్తి లేకపోతేనే మనిషి బాధలకు దుఃఖానికి కారణం. కాబట్టి అసంతృప్తి ఏదైతుందో దాన్ని దూరం చేయాలి. ఏదైతే మనం మన శక్త్యానుసారంగా పొందగలిగినామో అది ధనం కావచ్చు, ఇల్లు కావచ్చు, సౌకర్యాలు కావచ్చు, సుఖం కావచ్చు, దానితో తృప్తి పడడము, భగవంతునికి సర్వదా ధన్యవాదాలు తెలుపుతూ, జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలుపుతూ, తనకు సహకరించినటువంటి మిత్రులకు బంధువులకు ధన్యవాదాలు తెలుపుతూ సంతృప్తిగా జీవించడం ఏదైతే ఉందో అది ఆనందానికి హేతు అవుతుంది. దానికి దూరంగా ఉంటే, అసంతృప్తితో ఉంటే, ఇంకా కావాలి, ఇంకా సంపాదించాలి అనేటువంటి అసంతృప్తితో ఉన్నట్టయితే అది దుఃఖానికి హేతు అవుతుంది. కాబట్టి 4వది ఏంటిది అంటే అసంతృప్తికి దూరంగా ఉండాలి, లభించిన దాన్ని సంతోషంగా అనుభవించాలి, ధన్యవాదాలు తెలిపేటువంటి ప్రయత్నం చేయాలి. ఇక 5వ కారణం ఇంకోటి ముఖ్యంగా ఒకటి ఉంది. ఇంతకుముందు చెప్పినట్టుగానే కామ, క్రోధ రెండవ స్టెప్. ఇతరులపైన కోపం, ఆగ్రహం కలిగి ఉండడం, అకారణంగా తన యొక్క అధికారం ఉందని, లేదా తనకు విద్య ఉందని, లేదా తనకు సంపద ఉందనేటువంటి అహంకారం చేత ఇతరులను హింసించేటువంటి ప్రయత్నం, లేదా ఇతరుల మీద కోపగించుకొని తన ఆగ్రహాన్ని వెలిబుచ్చి తాను చెడిపోయి ఇతరులు చెడగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది 5వ కారణం కోపం. అంటే కోపం ఎప్పుడు వస్తుంది అంటే ఇంతకుముందు చెప్పినగా కామం అంటే కోరిక, దానికి 2వ మెట్టు క్రోధం. కోరికలు ఎప్పుడైతే తీరవో క్రోధానికి మూలమవుతుంది. దుఃఖానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటిది? కోరికలే. ఈ కోరికలను మనము నియంత్రించుకోగలిగినట్టయితే, నిగ్రహించుకోగలిగినట్టయితే ఇంద్రియాలను, అప్పుడు కామము సాధారణమైనా కానీ దాన్ని ఏదైతే అవసరం ఉన్నదో అది మాత్రమే, ఏదైతే మనకు శరీరానికి కానీ మన ఆరోగ్యానికి కానీ ఏదైతే అవసరమో దాన్ని మాత్రమే పొందేటువంటి ప్రయత్నం చేస్తాము. ఆ కోరికలు సహజంగా సాత్వికంగా ఉంటాయి. రజో తమో గుణాలకు సంబంధించినటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవి క్రోధానికి దారితీస్తాయి. కాబట్టి తీరకపోతే ఆ క్రోధాన్ని మనం దూరంగా ఉంచినట్టయితే సుఖము, సంతోషము, ఆనందము. ఇకపోతే ఇంకొకటి చివరిది 6వ కారణం అనుమానాస్పదమైనటువంటి వ్యక్తి. అంటే తన మీద తనకు తన శక్తి మీద నమ్మకం ఉండదు. రెండవది ఇతరులను అస్తమానము
అనుమానిస్తూ ఉంటారు. ఈ అనుమానాస్పదమైనటువంటి ఈ వ్యక్తి యొక్క ప్రభావం వల్ల ఏమవుతుంది, ఇతరులను నిందలు వేయడం. ఇంకొక ప్రమాదం కూడా ఉంది దీంట్లో. పరనింద చేస్తూనే తనను తాను తన యొక్క గొప్పతనాన్ని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది అసలైనటువంటి దుఃఖానికి హేతువు. పరనింద అసలు పనికిరాదు. రెండవది, ఈ అనుమానం ఏదైతే ఉందో, ఇతరులను అనుమానించడం ద్వారా తన యొక్క శక్తిని సామర్థ్యాన్ని కోల్పోవడము, ఇతరుల యొక్క శక్తిని సామర్థ్యాన్ని అంచనా వేయలేకపోవడము, ఇవన్నీ కూడా దుఃఖానికి హేతు అవుతుంటాయి. అస్తమానం వాళ్ళు ఏం చేస్తుంటారు, లోపాలను వెతుకుంటే ప్రయత్నం చేస్తుంటారు, నెగిటివిటీనే వెతికే ప్రయత్నం చేస్తుంటారు తప్ప వాళ్ళు ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి సుగుణాలను వెతికే ప్రయత్నం చేయరు. పాజిటివ్ ఏదైతే ఉందో దాన్ని వ్యాపించే ప్రయత్నం చేయరు. ఇది ప్రధానమైనటువంటి 6వ కారణం దుఃఖానికి, బాధకు. అయితే ధనమూలమిదం జగత్ అంటాం. ఈ ధనమూలమిదం జగత్తులో ధనము కూడా ఏదైతే ఉందో ధర్మ, అర్థ, కామ, మోక్ష అనేటువంటి చతుర్విధ పురుషార్థాలకు అనుసరించే ఉండాలి తప్ప, ధర్మము అంటే ఏంటిది, భగవంతుడు మనకి ఇచ్చేటువంటి ఈ శరీర కళేబరం ఏదైతే ఉందో దీని ద్వారా చేయాల్సినటువంటి విధి, అంటే కొడుకుగా, భర్తగా, ఆడపిల్ల అయితే కుమార్తెగా, భార్యగా అయితే విధులు నిర్వహించాలో, లేదా సమాజంలో ఉద్యోగరీత్యా కావచ్చు, బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా, ఆ డ్యూటీస్ అన్నిటి కూడా చేయడం ఏదైతే ఉందో అది ధర్మం. ధర్మ మార్గంలో ధనాన్ని సంపాదించాలి. అందుకోసమే ధర్మం తర్వాత అర్థం ఇచ్చారు. అర్థం అంటే ధనం సంపాదించడం. ధర్మ మార్గంలో ధనాన్ని సంపాదించి దాన్ని కామానికి కామం అంటే ఏంటిది, కోరికలు, సౌఖ్యానికి సంబంధించి, సౌకర్యాలకు సంబంధించి ఏవైతే అవసరాలు ఉంటాయో వాటిని తీర్చుకోవడానికి ధర్మ మార్గంలో సంపాదించినటువంటి ధనాన్ని వినియోగించి సౌఖ్యాన్ని పొందాలి, కోరికలను తీర్చుకోవాలి. ఆ తర్వాత తద్వారా వచ్చేటువంటిదే మోక్షము. మోక్షం అంటే ఏంటి, విడుదల కావడం. ఏంటిది విడుదల కావడము, ఈ సంసార చక్రం నుంచి విడుదలై శాశ్వతమైనటువంటి ఆ వైకుంఠంలో, పరమపదంలో విష్ణు కైంకర్యం చేస్తూ పిరాటి ద్వారా ఆ లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహాన్ని పొంది ఆనందో బ్రహ్మే దివ్యజానాత్ ఆనందాద్యేవ ఖల్విమాని భూతాని జాయంతే ఆనందేన జాతాని జీవంతి అంటూ ఆ పెరుమాళ్ళు, ఆ లక్ష్మీదేవి, ఆ భూదేవి, నీలాదేవి కైంకర్యం చేస్తూ, నిత్య కైంకర్యం చేస్తూ నిత్య ఆనందాన్ని పొందుతూ ఉండడము మనిషి యొక్క ప్రధానమైనటువంటి జీవిత లక్ష్యంగా ఉండాలి. అంటే మనము కర్మ ప్రభావం వల్ల ఎన్నో జన్మలు ఎత్తి, పుణ్యఫలం వల్ల మనుష్య జన్మ ఎత్తాము. ఆ మనుష్య జన్మలో మనము ఇంతకంటే ఉత్తమమైనటువంటి జన్మ లేదు కాబట్టి ఈ బాధలకు, ఈ దుఃఖాలకు అతీతంగా శాశ్వతమైనటువంటి పునర్జన్మలైనటువంటి మోక్షాన్ని పొందడం ద్వారా నిత్య ఆనందాన్ని పొందడం ఏదైతే ఉందో అది మన జీవిత లక్ష్యంగా పెట్టుకున్నట్టయితే అందరూ కూడా లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు అనేటువంటి మన సనాతన ధర్మానికి, హిందూ ధర్మానికి అనుగుణంగా మన జీవన విధానాన్ని రూపొందించుకోవచ్చు. ఆ విధంగా మన జీవితాన్ని, మన సమాజం యొక్క జీవితాన్ని చక్కగా నిర్వహించేటువంటి ప్రయత్నం చేయవచ్చు. జై శ్రీమన్నారాయణ.